దుష్టత్రయ జలద్రోహం తెలంగాణను ఆగం చేసేందుకు ముంచుకొస్తుంది. ప్రాంతీయదారుడు చేస్తున్న ద్రోహానికి ప్రాంతం వాడే వంత పాడుతున్నాడు. దేశానికి పెద్దన్నలా ఉండాల్సిన కేంద్రం కూడా తెలంగాణను ముంచేసే కుట్రలో భాగమవుతుంది. అందుకే కాళోజీ స్ఫూర్తితో తెలంగాణ సాధకుడు కేసీఆర్ మరోసారి జాతిని జాగృతం చేసేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ జల రక్షణ కోసం అపర భగీరథుడు కేసీఆర్ జల్ జంగ్ సైరన్ మోగిస్తున్నారు. రాష్ట్రాన్ని రక్షించాల్సిన పాలకులే తెలంగాణ పాలిట రాకాసులైన వేళ మరోసారి కేసీఆర్ ఉద్యమ సారథిగా మారారు. నదుల అనుసంధానం కోసం మోదీ, మరోవైపు మిగులు జలాల పేరుతో చంద్రబాబు పోలవరం నల్లమల్ల పేరుతో కొత్త కుట్రలు అమలు చేస్తున్నారు. మన నీటిని కొల్లగొట్టి మన బతుకులు ఎండబెట్టే ఈ ప్రాజెక్టు మన భద్రాది రాముడిని జల సమాధి చేయనుంది. అందుకే జల సాధన ఉద్యమం 2.0కు తెలంగాణ సై అంటుంది. ప్రాంతం వాడు చేస్తున్న ద్రోహాన్ని పాతరేసేందుకు కేసీఆర్ ఉద్యమ శంఖారావం పూరించనున్నారు. రెడ్డి అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి. దాదాపు 3 గంటలుగా కొనసాగిన బీఆర్ఎస్ ఎల్పీ పార్టీ కార్యవర్గ భేటీ ముగిసింది. అయితే మరి కాసేపట్లో ప్రెస్ మీట్ కి కేసీఆర్ రాబోతున్నారు. సో ఏ విధంగా ఉండబోతుంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? 3 గంటల పాటు కొనసాగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశము కాసేపటి క్రితమే ముగిసింది. మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ మీడియా సమావేశము నిర్వహిస్తున్నారు. మీడియా సమావేశంలో కీలక నిర్ణయాలు వెల్లడించనున్నారు. ముఖ్యంగా చూస్తే తెలంగాణ జల వనరులను ఏపీ దోపిడీ చేస్తా ఉంది. అటు కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల అధికార పాలనలో పూర్తిగా ఈ జల దోపిడీని అడ్డుకోవడంలో విఫలమైంది. అందుకు ప్రత్యక్షంగా బీఆర్ఎస్ పోరాటం చేయాల్సిందని కేసీఆర్ భావించారు. అందులో భాగంగానే ఈ రోజు కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అటు ముఖ్య నేతలందరికీ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలకు రాష్ట్ర కార్యవర్గానికి కూడా ఒక దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇటు రాష్ట్ర రైతులు అనేక రాష్ట్ర రైతుల ముఖాల్లో చిరునవ్వు వెలిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2 ఏళ్లలో ఈ కరువు కొనసాగుతా ఉంది. ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెండింగ్ ప్రాజెక్టుల సైతము పూర్తి చేస్తే కనీసం 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఆ ప్రాజెక్టులకు సంబంధించి పట్టించుకోవడం లేదు. ఉన్న జలవనరులను ఏపీ కొల్లగొడుతున్నా కానీ అడ్డుకోవడం లేదు, కనీసం మాట్లాడడం లేదని కూడా బీఆర్ఎస్ నేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి కరువు కటకాలు అయితే ఉన్నాయో మళ్ళీ అలాంటి పరిస్థితులే ఇప్పుడు మళ్ళీ ప్రారంభమవుతున్న పరిస్థితి నెలకొంది. అందుకే ఖచ్చితంగా జలవనరులు కృష్ణా జలాలు కావచ్చు, గోదావరి జలాలను ఏపీ తరలిస్తా ఉంది. అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నోరు మెదపడం లేదు. దీన్ని ఖచ్చితంగా ప్రధాన పక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ గొంతెత్తి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ప్రత్యక్ష పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావించారు. అందుకే ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేసి ఇక ప్రత్యక్ష పోరాటం ద్వారానే నీటి వనరులను కాపాడుకోవాలి, మన హక్కులను కాపాడుకోవాలని కూడా అటు దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎలా అయితే జల సాధన ఉద్యమము చేపట్టి ఇటు ర్యాలీలు కావచ్చు, పాదయాత్రలు అయితే చేపట్టారో మళ్ళీ అదే స్ఫూర్తితో మళ్ళీ ఇప్పుడు దాదాపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు మళ్ళీ అలాంటి రోజులు వస్తాయని కూడా ఊహించలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాన్ని పూర్తిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి పరిస్థితి లేకుండా అలాంటి సిచ్యువేషన్ కూడా తీసుకొచ్చిన పరిస్థితి లేకుంది. 2 ఏళ్ళు కొత్త ప్రాజెక్టు ఏమీ కట్టలేదు. కనీసం ఉన్న ప్రాజెక్టులను కూడా మెయింటైన్ చేయడం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కావడం లేదని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఏపీకి నీళ్లు కేంద్రము దగ్గర నుండి అక్కడ జల దోపిడీ చేస్తా ఉన్నా కానీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి ఎవరు కూడా స్పందించలేదు, మాట్లాడడం లేదు. కూడా ఈ విషయంపై ఎలాంటి స్పందించడం లేదు. తెలంగాణకు జరుగుతున్న నీటి వనరుల హక్కుపై ఇంత మోసం చేస్తున్నా, ఇంత కుట్రలు చేస్తున్నా కానీ ఇలా కాంగ్రెస్ నేతలు కావచ్చు, ఇటు బీజేపీ నేతలు కావచ్చు స్పందించకపోవడం ఇది కుట్రగానే భావించాలి. ఖచ్చితంగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై అందరూ కలిసి కొట్టడాన్ని, రైతులకు సంబంధించిన అన్యాయం జరిగితే ఖచ్చితంగా నేను ముందుండి పోరాడతా అని ఎప్పటి నుంచో కేసీఆర్ భావిస్తా ఉన్నారు. ఈ రోజు
ప్రధానంగా చూస్తే 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన ఈ వైఫల్యాలు సాగునీటి రంగంలో ఏమన్నా వైఫల్యాలపై ఖచ్చితంగా ప్రత్యక్ష పోరాటం ద్వారా ఇది సాధ్యమవుతుంది. మన హక్కులు మనం కాపాడుకోవాలని ఈ రోజు ముఖ్య నేతలందరూ కూడా దిశానిర్దేశం చేశారు. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.